ఉత్తరప్రదేశ్లో ఒక కొంగ అప్పట్లో ఒక అన్నతోని ఎంత మంచిగా దోస్తాన్ చేసిందుల్లా. బయటికి పోతే బయటికి పోవుడు, బైక్ మీద పోతే ఎగిరిపోడు, పొలం కాడికి పోతే పొలం కాడికి పోవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో కుక్క పిల్ల తిరిగినట్టే తిరిగింది. చూసినాం కదా. సరే, ఇక దాన్ని కొన్ని రోజులకు ఆఫీసర్లు పట్టుకుపోయి జూలో ఇడిచిపెట్టిర్రు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంది, ఎవరితో దోస్తాన్ చేస్తున్నారంటే మనిషితోని దోస్తాన్ చేస్తూ దోస్తు మేరా దోస్త్ అంటున్నదిలా రామశిల్క. రామశిల్కనైనంత మాత్రాన రామశిల్కతోనే ఫ్రెండ్షిప్ చేయాలని రూల్ ఏం లేదు. మంచి మనసున్న మనుషులతోని కూడా ప్రాణానికి ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేస్తానని రూపిడి చేస్తూ మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తున్నది గొయ్యి శిల్క. అగ చూడండి, అన్న బండి మీద పోతుంటే కూడా ఇడిచిపెట్టకుండా ఎట్లా పోతున్నదో. అయినా వీళ్ళకి ఆడ సోపతి కలిసింది. ఎట్టెట్లా దోస్తులైనరంటే, గుజరాత్ రాష్ట్రంలో ఉండే నరేన్ బాయ్ అనే ఈ రైతన్న పొలం దగ్గర పనులు చేస్తుంటే కదల్లేక మెదల్లేక ఆగంగా ఉన్నదట శిల్క. ఇక దీన్ని ఇట్లనే ఇడిచిపెట్టిపోతే గద్దలకి ఇట్లా తీసుకుపోతాయి, వదిలేసిపోతే అసలుకే ప్రాణాలు దక్కాయని ఇంటికి తీసుకుపోయి మంచిగా అన్నం పెట్టి సాగితే ఇగో 6 నెలల్లో ఇంత మంచిగా అయింది. ఇప్పుడు పొలం కాడ ఇడిచిపెట్టినా కూడా మళ్ళీ ఈ అన్నతోనే ఇంటికి వస్తున్నదట. కానీ ఇలా దోస్తాను భలే గమ్మత్తున్నదిలే. అక్కడక్కడ జరుగుతుంటాయి ఇసోంటి.